అందరూ బాగున్నారండి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, 1 టమాటో, సాఫ్రాన్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్, పుదీనా, కొత్తిమీర. బాండీ పెట్టుకున్నానండి. బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం జిఆర్బి నెయ్యి, వీటికి కావాల్సిన హోల్ గరం మసాలా, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ ఆయిల్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేదాకా కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యి బాయిల్ చేసుకుని వేసేది. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంట్లో దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆచి బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారపొడి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అన్నీ బాయిల్డ్ అయిపోయినండి. కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గర పడినాక కొంచెం బాయిల్ చేసుకోవాలి. కొంచెం వేసుకొని పెరుగు, ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఎగ్ వేసుకొని ఈ గ్రేవీని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను గిన్నెలో. వీటిలో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం లెమన్, కొంచెం ఆయిల్, కొంచెం గీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందాక మర్చిపోయానండి చెప్పడము, జింజర్ గార్లిక్ పేస్ట్. నీరు బాయిల్డ్ అవుతూ ఉందండి. ఇంకా రైస్ వేసుకోవడమే. ఇలా రైస్ మొత్తాన్ని ఫిల్టర్ చేయాలండి. ఇలా 3 లేయర్స్గా పెట్టుకోవాలండి రైస్ని. సాఫ్రాన్తో నేను మిల్క్లో యాడ్ చేసి పెట్టుకున్నాను కదండి, దాన్ని కొంచెం కొంచెం ఇలా పైన కొంచెం కొంచెం వేసుకుంటూ రావాలి. ఇలా 3 లేయర్స్ వేయాలి. ఇలా 3 లేయర్స్గా టోటల్గా ఇలా వేసుకోవాలండి రైస్ అంతా. లాస్ట్ సాఫ్రాన్ ఇలా యాడ్ చేసుకోవాలి. టోటల్గా సాఫ్రాన్ మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసేసుకొని మూత పెట్టి ఇలా చపాతీ పాన్ అండి, చపాతీకి స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పాన్ మీద ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ ఉంచాలండి. సిమ్లో పెట్టి 20 మినిట్స్ ఉంచాలి. ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ.